నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. తన డ్యూటీ నుంచి రాగానే ఇష్టంగా తింటారు. కష్టపడి వచ్చిన వాళ్ళ కోసం ఇష్టంగా ఇలా చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. డ్యూటీలో ఉన్న కష్టం అంతా కూడా ఇంటికొచ్చి మర్చిపోతారు. 2 స్పూన్స్ అయితే ఘీ వేసుకున్నాను. క్యారెట్ని అయితే తురుముకున్నది గీలో వేసుకొని మంచిగా 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 1/2 లీటర్ని అయితే మిల్క్ని అయితే నేను యాడ్ చేశాను. అసలు వాటర్ని యాడ్ చేయకండి. వాటర్ని యాడ్ చేస్తే టేస్ట్ కొంచెం బాగోదండి. ఇలా మనం ఓన్లీ మిల్క్ని యాడ్ చేస్తే టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే ఇలా అయితే మిల్క్ని యాడ్ చేసుకున్నాక ఈ మిల్క్ అంతా కూడా పేస్ట్ లాగా ఇలా దగ్గరికి రావాలి. అప్పటికే మీకు స్వీట్నెస్ కోసం తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. మేమైతే మాకు స్వీట్నెస్ తగ్గట్టు నేను షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఇలాచి కొంచెం పౌడర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా ఇలా దగ్గరికి రావాలి. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. మా దగ్గర అది అయిపోయి నేను స్కిప్ చేస్తాను. ఇలా దగ్గరికి పేస్ట్ లాగా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మా హస్బెండ్కి అయితే డ్యూటీ నుంచి అయిపోయాక ఇంటికి వచ్చారు. తనకైతే టేస్ట్ చేయమని ఇచ్చాను. చాలా బాగుందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్